అందరికీ నమస్తే నేను మీ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు చైతు రెడ్డి కిచెన్। ఈ రోజు వీడియోలో కట్టె పొంగలి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను। ఈ కట్టె పొంగలిని మనం ఎక్కువగా ప్రసాదాల కోసం చేస్తుంటాం। నేను ఈ పొంగల్ని కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి। పెసరపప్పుకి సంబంధించి ఏ వంట అయినా కడాయిలో చేస్తేనే బాగుంటుంది కుక్కర్లో కన్నా। ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు అంటే 100 గ్రాముల వరకు రైస్ని తీసుకోండి। ఈ బియ్యాన్ని బాగా కడిగి 30 నిమిషాల వరకు నానబెట్టండి। బియ్యం నానేలోపు స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి। ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పు అంటే 100 గ్రాముల వరకు పప్పుని వేసుకొని లైట్గా వేయించుకోవాలి। బియ్యము పెసరపప్పుని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది। ఈ విధంగా వేగాక పప్పుని పక్కకి పెట్టేయండి। ఇప్పుడు అదే కడాయిలో 8 కప్స్ వరకు వాటర్ని వేయాలి। బియ్యాన్ని పప్పుని కొలిచిన కప్పుతోనే వాటర్ని ఎగ్జాక్ట్గా 8 కప్పుల వరకు వేసుకోవాలి, అప్పుడే సరిపోతాయి। అలానే సాల్ట్ని వేసుకోవాలి। కొద్దిగా వాటర్ హీట్ అయ్యాక బియ్యము పెసరపప్పుని వేసుకోవాలి। అంతటా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకోవాలి। ఎసరు అనేది పొంగకుండా మూతనిలా కొద్దిగా పక్కకి పెట్టి ఉంచండి। పప్పు బియ్యం దగ్గరికి ఉడికేంతసేపు ఉడికించుకోవాలి। ఒకసారి కలుపుకొని పప్పుని ఇలా మెదిపి చూస్తే స్మాష్ అయ్యేలాగా ఉండాలి, అప్పుడే కరెక్ట్గా కుక్ అయినట్లు। స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా గుంటగరిటతో అయినా లైట్గా స్మాష్ చేసుకోవాలి। అన్నంలా కాకుండా లైట్గా స్మాష్ అయినట్లు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది। ఇలా స్మాష్ చేశాక ఇందులోకి కొద్దిగా హీట్ వాటర్ని వేసుకోవాలి। పొంగల్ గట్టిగా ఉండేదానికంటే కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది। మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు తాలింపు కోసం వేరే కడాయిని తీసుకుందాం। కట్టె పొంగలి టేస్ట్ మొత్తం ఈ తాలింపులోనే ఉంటుందండి। ముందుగా నెయ్యిని వేసుకోవాలి। నెయ్యిని ఇంత అంత కాదు కానీ ఎంత వేసినా పొంగల్లోకి బాగుంటుంది। నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా తరిగిన అల్లం ముక్కలు, 2 మిర్చి, అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, మీకు కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి। అలానే జీలకర్ర, మిరియాలు, కరివేపాకుని వేసుకోవాలి। అలానే లాస్ట్లో కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి। జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి। జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చాక మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు తాలింపుని ఉడికించిన పప్పన్నంలోకి కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కట్టె పొంగలిని దేవీ నవరాత్రి మొదటి రోజు నైవేద్యంగా పెడతారు। గుడిలో పెట్టే పొంగల్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడాల్సిందే। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడికించుకోవడం వల్ల తాలింపులో ఉన్న నెయ్యి, మిరియాల టేస్ట్ పప్పన్నంకి బాగా పట్టి పొంగలి రుచిగా ఉంటుంది అండి। కట్టె పొంగలి రెడీ అయిపోయినట్లే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।